యెషయా గ్రంథము 3వ అధ్యాయము 9వ వచనం. యెషయా గ్రంథము 3వ అధ్యాయము 9వ వచనం. వారి ముఖ లక్షణమే వారి మీద సాక్ష్యం ఇచ్చును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వాక్యము ఏమని సెలవిస్తూ ఉందంటే, ఈ 3వ అధ్యాయము ఆలకించుడి. మరి సైన్యములకు అధిపతిగా యెహోవా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు. ఇది దేవుని మాటగా మనం అందరం భావించాలి. చక్కగా శ్రద్ధగా కూర్చొని దేవుని మాటలు ఆలకించండి. ఇంకా అటు ఇటు తిరగకండి. ఈ సమయంలో 4 మాటలైనా నా అంతరంగంలోకి వెళ్ళాలనే సదుద్దేశంతో వినండి. ఈ సమయమందు మరి ఈ వాక్యం మనకు సెలవిస్తున్నాం. ఆ దినాన ఇశ్రాయేలుల గురించి దేవుడు మాట్లాడినటువంటి గొప్ప మాట ఇది. ఆయన మాట్లాడుతూ ఉన్నాడు ఏమనంటే, వారి ముఖ లక్షణమే వారి మీద, అది అన్నమాట. మొక్కలను చూసావా? ఈరోజు ముఖాల గురించి చెప్పుకుందాం. ఎందుకంటే అమ్మగారు నీ ముఖమే కోపంగా ఉంటుంది, మీరేందమ్మా మాకు ముఖాల గురించి చెప్పేది అంటారా? అయితే మళ్ళీ దేవునికి స్తోత్రాలు. ముఖాల గురించి ఇక్కడ చెప్తున్నాడు పరిశుద్ధాత్మదేవుడు. మరట మన ముఖం ఎలాగుందో మనం అలాగుండామని మనం ఎవరికి ఏం చెప్పనక్కర, నువ్వేంది అట్లాగుండావు ఇలాగుండావు అని ముఖమే చెప్తూ ఉంటుందట. సరే, ఆ ముఖాల గురించి ఏందో చూద్దామా? మా దేవునికి స్తోత్రాలు. ఆది కాండంలో తెలిసిందేగా మీకు, మనం అయ్యగారు కూడా చాలా పర్యాలు చెప్పిన హేబేలు కయ్యూ చదువు. ఇక్కడ ముఖం చిన్నబుచ్చుకున్నాడంట. ఎవరు? కయ్యూ. ముఖం ఏమైపోయింది? అది అసలు ఎందుకు ఈ ముఖ కవళికలు ఈ విధంగా మారిపోవటానికి కారణం ఏంటి? ఈ ముఖం ఈ విధంగా చిన్నబుచ్చుకుంటానికి కారణం ఏంటి అంటే కనుక అక్కడ ఏమీ లేదు. పాపం హేబేలు ఏం చేయలేదు, కయ్యూను కూడా ఏం చేయలేదు. ఎవరి అర్పణలు వాళ్ళు అర్పించుకున్నారు, ఎవరి ప్రార్థన వాళ్ళు చేసుకున్నారు, ఎవరి జీవితం వాళ్ళు జీవిస్తూ ఉన్నారు. అయ్యగారు చెప్పినట్లుగా, మరి నాన్నగారు చెప్పినట్లుగానే ఇద్దరూ కూడాను వరులు అర్పించటానికి వచ్చారు. ఇప్పుడు పూర్తిగా బలంతా అయిపోయిన తర్వాత ముఖం ఇంత లావన పెట్టుకుంటానికి, స్టింక్ అయిపోవటానికి కారణం ఏంది అంటే కనుక దేవుడు చెప్తున్నాడు, నువ్వు సత్క్రియ చేస్తే నీ తలని ఎత్తుకొనవ. ఈ రోజున మన ముఖం ఎలాగుందో చూడండి ఒకసారి. అమ్మగారు ఒక మాట అనగానే అయ్యగారు అసలు ఏం అనలేండి. సాధువైనట్టు మృదువైనట్టు అన్నట్లుగా, సాధువైనట్టు మృదువైనట్టు స్త్రీలకు ఉండాలంటే అయ్యగారికి వచ్చినాయి, నాకు రాలా అదే. అట్లాగా అదేందో మరి అట్లా వచ్చింది వాక్యం. అంత చక్కగా చెప్తున్నాడు. ఎందుకు అట్లా ముఖం అట్లా ఎందుకు మార్చుకున్నావంటే, సత్క్రియ ఎందుకు చేయలేదు? చక్కగా పంటలో కొంత తీసుకొచ్చాడు, యెహోవాకు అర్పణిస్తున్నాడు, అది సత్క్రియ కదా. మరి ఎందుకు ముఖం మార్చుకోవటం అంటే, విషయం ఏంటంటే ఇక్కడ అందరం ప్రార్థన చేస్తాం, అందరూ రక్షించబడ్డాము. అందరి విషయాల్లో కూడా దేవుడు నమ్మకమైనటువంటి వాడు, వాగ్దానం చేసినటువంటి వాడు, నమ్మదగినటువంటి వాడు. అందరికీ వాగ్దానం చేస్తున్నాడు, వాక్యాధారంగా అందరికీ వాగ్దానం చేస్తున్నాడు. ఏంటది? అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. మరి కొందరికే ఎందుకు దేవుడు ఇస్తున్నాడు? కొందరికే ఎందుకని దేవుడు కనబడుతున్నాడు? కొందరికే ఎందుకని దేవుడు మాట్లాడుతున్నాడు? ఎందుకని మా విషయంలో మౌనం వహించాడు అని కొంచెం లోతుగా ఆలోచించే వాళ్ళు గ్రహిస్తారు. అది
గ్రహిస్తారు. లోతుగా దేవుని వాక్యంలో లోపలికి కొంచెం పేతురుగా అన్నట్టు కొంచెం లోపలికి పోనీ అయ్యా అని యేసయ్య అంటే ఆ ధోరణిని కొంచెం లోపలికి పంపించమన్నట్లుగా ఇక ఇలా 10 సంవత్సరాలు జరుగుతుండగా నూతన కార్యాలు జరిగించమని వాక్యం సెలవిచ్చినట్లుగా ఇంక జీవితాంతం ఈలోనే కాదు కొంచెం లోపలికి వెళ్ళాలి, వాక్యం లోపలికి వెళ్ళాలని ఆలోచించే వాళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళు లోపలికి వెళ్ళే కొంది అది ఏమవుతుందంటే లోతు ఎక్కువ అవుతుంది. ఇక బయట ఉంటేనేమో ఇసుక చిన్న చిన్న రాళ్ళు తగిలినాయి, లోపలికి వెళ్ళే కొంది కొంచెం బురద తగులుతుందను గమనించండి మీరు ఎప్పుడైనా. మళ్ళీ ఆ బురద కూడా దాడితే మళ్ళీ రాళ్ళు వస్తాయి అన్నమాట. అనుకుంటా ఉంటారు ఏంది లోపలికి వెళ్ళే కొంది. అట్లాగే మనకు కూడా కొంచెం డీప్గా వెళ్ళే కొంది ఏందో దిగిపోతున్నట్టుగా ఉంది, అప్పుడు ఏందో బాధగా ఉంది, మళ్ళీ పైకి వస్తానా నేను కాలు జారి లోపలికి వెళ్ళిపోతానేమో, ఇక నేను రానే భయంగా ఉంటుంది. వాక్యం కూడా అర్థమయ్యే కొంది భయం వచ్చింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నిజమమ్మా ఇది. వాక్యం ఎప్పుడైనా సరే నీకు అర్థమవుతుంది అంటానికి సూచన ఏంటంటే కనుక నీలో భయం కలుగుతుంది అన్నమాట. అది భయం వస్తుంది. అమ్మో ఈ తప్పు చేయకూడదు, ఈ మాట అనకూడదు, నేను ఇలా ఉండకూడదు, ఇంతకాలం నేను అంతా నా ఆత్మీయ జీవితాన్ని బలహీనపరుచుకున్నాను, వేస్ట్ చేసుకున్నాను, సమయమంతా వృధా చేసుకున్నాను, ఏం చెయ్యాలో అది చేయలేకపోయాను, చేయకూడని చేసి నేను అనర్థాలు తెచ్చుకున్నాను అని వాక్యపు వెలుగులో చీకటంతా వెళ్ళిపోతుంది అన్న. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీ వాక్యం నా పాదములకు దీపం. వెలుగైనటువంటి ప్రభువారు ఆయన వెలుగై ఉన్నాడు. నీ వెలుగును నీ సత్యమును బయలుదేరనిమ్ము. ఆ వెలుగును మనం ఆహ్వానించాం. జీవము గల దేవ నా అంతరంగంలోకి మీరు రండయ్యా అని. ప్రభువారు ఎప్పుడైతే వచ్చాడు ఈ చీకటి వెళ్ళిపోయి వెలుగు వచ్చేసి మన బ్రతుకేంటో తెలియజేస్తూ ఉంటుంది. కయ్యూనికి కూడా మారుమనసు వచ్చింది అనుకుంటా. ఇక్కడ నేను నా అర్పణేమో దేవుడు అంగీకరించలేదు, ఇది ఇలా వెళ్ళిపోయింది. హేబేలు అర్పణ అర్పించాడు, వీడు అసలు చచ్చిపోతే ఏ బాధ ఉండదు అన్న. అది వీడు చచ్చిపోతే ఏ బాధ ఉండదు అని చెప్పని మనస్సు, అది మంచి మనసు అండి కాదు కదా. అట్లా మనం రక్షించబడి దేవునిలో ఉన్నటువంటి వాళ్ళం కూడా ఎందుకు దుర్మార్గపు కార్యాలు చేస్తామంటే అసూయ, ద్వేషము, సహించలేనటువంటి మనస్సు. ఎవరైనా కొంచెం భక్తిలో ఉండి ఒకవేళ పాపంలో ఉన్న మనిషే ఏమండి అప్పటిదాకా ఏదో బలహీనతలో ఉంటారు వాళ్ళు, మగపిల్లలు కానీ ఆడపిల్లలు కానీ. ఏదో తెలిసి ఎవరు చేయరు కదండి, తెలియకనే కదా ఏదైనా కూడాను. తెలియక ఎవరైనా ఏ దోషంలోనైనా ఉండి అలా చేస్తూ ఉన్న సందర్భంలో దేవుడు వాళ్ళని ఏం చేస్తాడు, ప్రేమించినటువంటి వాళ్ళని అన్నమాట. దేవుడు తను ప్రేమించినటువంటి తండ్రి, తను ప్రేమించినటువంటి కుమారుడిని ఏం చేస్తాడు, శిక్షిస్తాడు. అట్లాగే జీవం వల్ల దేవుడు కూడా శిక్ష కూడా అందరికీ రాదండి. శిక్ష కూడా అందరికీ ఉండదు. వాళ్ళు ఎన్ని చేస్తారో అక్కడ దేవుడు మౌనంగా ఉంటాడు. ఇస్కారియోతు యోధాని ఆల్రెడీ వాడే ఊరేసుకొని చచ్చిపోయేటట్టుగా చేయాలనుకున్నాడు కాబట్టి వాడు జోలికి వెళ్ళాలి. దేవునికి స్తోత్రం. కొంతమంది జోలికి వెళ్ళడు, కొంతమందిని మాత్రమే పనిష్ చేస్తూ ఉంటాడు, శిక్షిస్తూ. అడుగడుగున ఏ చిన్న అబద్ధం ఆడితే నోటికేదో వచ్చింది, కొంచెం కాలు అట్ట పోగానే కాలుకేదో తగిలిద్ది. ఎందుకంటే సరి చేయటానికి. ఆమేన్, హల్లెలూయా. మనల్ని సరిచేస్తున్నాడు దేవుడు, అంతేగాని ఈ చిన్నదానికైనా అనుకోకూడదు. ఈ చిన్నది చేస్తేనే దేవుడు నేను గద్దిస్తున్నాడంటే మహా ఉన్నతమైనటువంటి దేవుడు నీ పక్షంగా జరిగించబోతూ ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడు అండి. అందరి జోలికి వెళ్ళాడు. అందరి జోలికి ఎందుకు వెళ్తాడు? నీతో అవసరం ఉంది ఆయనకి. థ్యాంక్ యూ జీసస్. ప్రేమిస్తున్నాడు. దేవుని ప్రేమకు ఇష్టపడినటువంటి వాళ్ళు దేవుని శిక్షకు కూడా లోబడతారు అన్నమాట. దేవుడు వేసేటటువంటిది ఏదైనా సరే, అది అగ్నైనా సరే, షడ్రకు మేషకు అబేద్నెగోలు అగ్నిలో ఉన్నా కూడా దేవుడు అగ్నిలో నుంచి కూడా బయటికి తీసుకొచ్చిన మన ప్రభువు ఈ శ్రమల కురివిలో నుంచి తండ్రి నన్ను బయటికి తీసుకొస్తాడనే నమ్మకం. ఆమేన్, హల్లెలూయా. గొప్ప దేవుడు అండి మన దేవుడు. విసుక్కోకూడదు, కసురుకోకూడదు, ఎవరి మీద కూడా అసూయ ద్వేషాలు పెంచుకోకూడదు అన్నమాట.
పెంచుకోకూడదు. ఇదే పాపం. ఈ మనస్తత్వం అనేది నాకు ఏది లేదండి, నా మనసులో ఏది లేదు, నేను మనసులో ఏమి లేకుండానే ఉండానంటే నీ మనసులో ఉందో లేదో నీ ముఖమే చెబుతుంది అంటాను నేను. నాకు తెలుసు, మీరు అనుకోబాకండి. కొన్ని విషయాలు మరి దేవుడు ఇచ్చినటువంటి ఏమో కానీ నాకు కానీ ఎవరికన్నా కానీ నేను ముఖం చూస్తేనే చెప్పగలను వాళ్ళ మనసులో ఎంత కోపం ఉందో, కక్ష ఉందో, భేదం ఉందో, తేడా ఉందో కూడా తెలిసిపోద్ది నాకు. నేను వెంటనే అంటాను కొందరినైతే, ఎందుకు మా ముఖం అటు పెట్టుకున్నావు అంటే, లేదమ్మ గారు నేను బాగానే ఉన్నాను అన్నాను. ఎవరిని మోసం చేస్తున్నాను? నన్ను కాదు, యేసయ్యనే మోసం చేస్తున్నాం మనం. అంతరంగంలో అంత ద్వేషాన్ని అంత పక్కన పెట్టుకొని ఎలా వందనాలు చెప్తామండి మనము? ఎలా ఐక్యపరచబడతాము? ఎలా వస్తున్నాం మనం ఫేస్ టు ఫేస్ ఎదుర్కొనటానికి? ఏదన్నా ఉందనుకోండి, ఫేస్ టు ఫేస్ అడిగేసేయండి, ఏంటి మీరు ఇలాగ అన్నారని. దానికి నీ రిజల్ట్ నేను చెప్తాను, సమాధానం చెప్తాం. అంతేగాని అక్కడ చెప్పుకొని ఇక్కడ చెప్పుకొని నా మీద కక్ష పెంచుకొని, మరి ముఖ్యంగా నా మీద ఏందో మరి దేవుడు నాకు ఇచ్చిన వరం అది కదా. ఎంత మంచి వరం ఇచ్చాడు ప్రభువారు. ఏంటంటే ఇంకా అంతే, మంచి చెప్తాం కదా, ఎవరికి ఇష్టం ఉండదు అన్నమాట. ఈ విధంగా హేబేలు ఆయన పనేది ఆయన చేసుకుంటూ పోతున్నాడు. ఈ రోజున ప్రేమైన దేవుని ఈ చిన్నబుచ్చుకోవటం అనేటటువంటిది చాలా చెడ్డ మనసు. సామెతల గ్రంథంలో కూడా ఇంకొక దీనికి భావాన్ని కలిగజేసే మాట ఒకటి ఉంది. 21వ అధ్యాయము సామెతలు 21లోను 29వ వచనం. అది భక్తిహీనుడు ఎలాగుంటాడంట? ముఖాన్ని మాడి చెక్కలాగా ఉంటుంది ఒక్కొక్కడు ముఖం కదా. నవ్వు ఉండదు, ఏముండదు. ఎప్పుడన్నా వందనాలు కూడా ఎడ చెబుతారు? వందనాలు చెప్పేటప్పుడు కూడా ఆ ముఖంలో నవ్వు రాదు. చెప్పకపోతే ఏమైనా అనుకుంటుందేమో అన్నట్టు చెబుతారు. ఒక్కొక్కళ్ళే వందనాలు చెప్పటమేమో, మనిషి ఇటుంటే వందనాలు, మనిషి ఎటున్నారు చక్కగా వాళ్ళ వైపు తిరిగి. ఇందాక ప్రసాద్ చూడండి, కూర్చున్నవాడు అక్కడి నుంచే వందనాలు చెప్పకుండా లేకిసి వచ్చి వందనాలు చెప్పి మళ్ళీ పోయి కూర్చున్నాడు. కరెక్ట్ పొలైట్ అది. ఎలా ఉండాలి మరి? విధేయతతో కూడినటువంటి సెల్యూట్. వందనాలే కదా, కూర్చోని చెప్పినా పర్వాలేదు, నుంచోని చెప్పినా పర్వాలేదు, దారిలో వెళ్తా చెప్తా అనుకోకూడదు. విధేయతకు సూచన అది. ఆయన చిన్న పిల్లవాడు లేచి రావటానికి అర్థం చేసుకోవాలి మీరు. ముఖంలోనే ఈ ముఖాన్ని మనం ఏం చేయాలంటే చక్కగా అందంగా పెట్టుకోవాలంటే, ఈ లోకపరంగా కాదు చెప్పేది నేను. అందం అనేటటువంటిది ఎక్కడ వస్తుంది? ముఖం చిన్నపుచ్చుకోవటం, ముఖం మార్చుకోవటం, ఇవన్నీ ఎలా పోతాయి అంటే వాక్యాధారంగా చెప్తాను మీకు కూడా. అది కూడా నేను సొంత మాటలేం కాదు. మరి భక్తిహీనుడట, ఆయన ముఖం ఎలాగుంటుందంటమ్మా? మార్చుకొని ఉంటాడంట. అది మాడిపోయిన ముఖాలను. అంటే ఎవరన్నా వస్తే, ఇప్పుడు వాళ్ళకి ఇష్టం కాని వాళ్ళు ఎవరన్నా సభకు వచ్చారనుకోండి, ముఖం ఏమైపోద్ది? మాడిపోద్ది. ఎవరన్నా పాట పాడతాం ఆయనకి ఇష్టం లేదనుకోండి, వాళ్ళు పాట పాడుతామన్నా ముఖం మాడి. ఎందుకు ఇట్లాగా? అసలు దేవుడే మాట్లాడు. అతను ఏ లిస్టులో వేశాడు? పరిశుద్ధాత్మ దేవుడు భక్తిహీనుల లిస్టులో వేశాడు. చూడండి ఎంత టైటిల్ ఇచ్చాడు దేవుడు. మరి మనం ఏ లిస్టులో ఉండటానికి ఇష్టపడుతున్నాము? భక్తిహీనులు అంటే అలాగుండేది, చిన్నబుచ్చుకొని ముఖాలు మార్చుకొని చిటపట్లాడుతా చెమటపాకాయలాగా, నవ్వు ఉండదు, ఏముండదు, మాట్లాడుతూ చేత కాదు, కరుకుగా మాట్లాడతారు కొంతమంది. ఏంది అవును, వెనక ముందు సంబోధనే ఉండదు. అవునమ్మా, సరేనయ్యా, అట్లాగమ్మా, అలాగయ్యా, అట్లా చెప్పుకోవాలి. వయసును బట్టి గౌరవించాలి వాళ్ళని, వయసును బట్టి వాళ్ళని ప్రేమించాలి, వయసును బట్టి
క్షమించాలి. మనకంటే పెద్దవాళ్ళు అనుకోండి, ఏదైనా చిన్న పొరపాటు చేస్తే క్షమించు. అదే మనకంటే చిన్నవాళ్ళు అనుకోండి, గద్దించి చెప్పు. అంతేగాని వాళ్ళ మీద కోపం పెంచుకుంటే మనకేముంది, ఆ కోపమే పాపమైపోద్ది, ఆ పాపమే మరణానికి దారితీస్తుంది అన్నమాట. అజ్ఞాతిక్రమమే పాపం, పాపం వలన వచ్చు మరణం, అది జీతం మరణం. ఈ రెండు ముఖాలు మారు మనసు పొందాలంటే ఏం చేయాలి? ఇప్పుడు మనం వాక్యంలోకి వెళ్ళిపోదాం. మొట్టమొదటిగా నిర్గమాకాండంలో నిర్గమాకాండము 33వ అధ్యాయము 11వ వచనం. మోషేకి ఎంత అనుభవం ఇచ్చాడండి జీవం గల్ల దేవుడు. మనుష్యులతో మాట్లాడినట్లుగా ఇతను ఎట్లా మాట్లాడుతున్నాడంట, యెహోవా తోటి అంటే అసలు ఏ మాత్రం కూడా మధ్యలో లేదన్నమాట. ఇంకా మధ్యవర్తులు లేరు. దేవునితోటి ముఖాముఖిగా మాట్లాడటానికి సిద్ధపడ్డాడు. అంతటి అనుభవం ఇచ్చాడు. ముఖాలు చిన్నబుచ్చుకొని, ముఖాల్లో కోపం పెట్టుకొని, కలవరం పెట్టుకొని, తేడాలు పెట్టుకొని, భేదాలు పెట్టుకొని ఏవేవో చేసుకుంటే జీవితాంతం ప్రార్థన చేసినా కూడా ఈ అనుభవంలోకి మనం రాలేము అన్నమాట. ఇది నిజం. జీవితాంతం చేసినా కూడా కయ్యూను బ్రతికున్నంత వరకు దేవుణ్ణి చూడలేకపోయాడు. ప్రయోజనం ఏముంది? కోపగించుకొని ప్రయోజనం ఏముంది? చంపి నరహంతకుడు అయ్యావు. కానీ కొంతమంది అతడేమో అట్లా చంపాడు. కానీ ఈ దినాల్లో మనుషులు మానసికంగా మాటలతోటి, క్రియలతోటి, చర్యలతోటి, తత్వాలతోటి ఎదుటి వ్యక్తుల్ని చంపేస్తున్నారన్నమాట. ఆత్మీయతలో బ్రతకనివ్వకుండా. సత్యాన్ని గ్రహించండి. ఎవరైనా ఈ స్థితిలో ఉంటే దేవుడు ఉన్నాడని నమ్మండి. మోషేకి తోడై ఉన్నట్లుగా ఆ దేవుడు మనకు తోడై ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఇలాంటి అనుభవం మోషే ఆ రాతి పలకలు తీసుకొని, మనం ఆ భాగాన్ని చదువుకుందామండి. మోషే సీనాయి కొండ దిగుచుండగా, చదవమ్మా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఆ రాతి పలకలు మోషే యెహోవాతో మాట్లాడుచుండగా, రెఫరెన్స్ చెప్పమ్మా. 34 చూడండి అమ్మా, నిర్గమాకాండం 34:29. దేవునికి స్తోత్రం. 30వ వచనం. అహరోనును ఇశ్రాయేలులందరూ మోషేను చూచినప్పుడు అతని ముఖ చర్మము, అది అన్నమాట. మోషే యెహోవా దేవుడితో మాట్లాడటానికి వెళ్ళాడు ఈ ప్రజల నిమిత్తం అన్నాం. మరి నడిపించటానికి మానవుని యొక్క శక్తి, యుక్తి, భక్తి చాలదు. అట్లాగే నీ కుటుంబాన్ని నువ్వు నడిపించాలంటే ఆత్మీయతలోకి భౌతికంగా కానీ మరి ఆత్మీకంగా కానీ మన కుటుంబాన్ని మనం నడిపించుకోవాలంటే మన ఆశలు, మన ఆవేశాలు, మన ఆలోచనలు అన్నీ కూడాను పాతాళానికి వెళ్ళిపోవాలన్నమాట. యేసయ్య అన్నట్లుగా నీ చిత్తమే సిద్ధించును గాక అనాలి. మనం సరెండర్ అయిపోవాలి. ఎప్పుడైతే ఆయన బిడ్డలం అయిపోయావో మనము, మన జీవితం మన చేతిలో లేదు. నా మట్టుకైతే బ్రతికొట్టే క్రీస్తే అది అన్నమాట. ఇక నుంచి నేను కాదు బ్రతుకుతుంది, నాలో నీవేనయ్యా అంటాడు పౌలయ్య గారు కదా. ఎప్పటి నుంచి? ఎప్పుడైతే మనం ఆయన బిడ్డలం అయిపోయామో అప్పటి నుంచి బ్రతుకు ఇక మంద కాదు అని మనం విశ్వసించాలి. నీకేం ప్లాన్లు ఉన్నాయో అవన్నీ పూడ్చిపెట్టేసే, బాప్తీసులోనే పూడ్చిపెట్టేసేయాలి మొత్తం.
బాప్తీసం అయిపోయిన తర్వాత కూడా ఇంకా నేను కొట్టుకొని సస్తే కుటుంబాల్లో దెయ్యపు కార్యాలుగా దైవ కార్యాలు ఎలా జరుగుతాయండి? నేను దీన్ని వదులుకోలేకపోతున్నానమ్మా, దీన్ని నేను చంపుకోలేకపోతున్నానమ్మా, దీన్ని నేను విడిచిపెట్టలేకపోతున్నానమ్మా, ఇది నా బలహీనత కదా. బలహీనత అని తెలుసు కదా, బలాన్ని ఎందుకు ఆశ్రయించవు? నీకేం బలహీనత ఉందో నీకు అర్థమవుతుంది. అది కూడా ఏంటంటే అందరిలాగా ఇళ్లలో ఉంటే తెలిసేది కాదు నీకు. చక్కగా స్త్రీల కూడుకు వస్తున్నావు, శనివారం ప్రార్థనకు వస్తున్నావు, ఆదివారం ఆరాధనకు వస్తున్నావు, వాక్యం వింటున్నావు, పరిచర్యలో ఉంటున్నావు. కాబట్టి దేవుడు నీకు తెలియజేస్తున్నాడు. వెలుగని తెలిసినప్పుడు ఇంకా నువ్వు చీకట్లో ఉండడానికి ఇష్టపడుతున్నావు అంటే ఇంకా అసలు దానంత నరకం ఇంకోటి ఉండదు అని, మోసకరమైనది ఏమి ఉండలేదు. ఆ హృదయం నన్నే మోసం చేస్తూ ఉంటుంది అన్నమాట. పాపము అని తెలిసిన తర్వాత ఇంకొద్దు నువ్వు అక్కడ, అది అన్నమాట. ఒకటి మనకు అర్థమైపోతా ఉంది. ఎటైనా దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ మోషే గారు ఆ విధంగా దేవుని యొక్క సన్నిధిలో ఆయన ఆ ఇశ్రాయేలును పరిపాలించడానికి యెహోవా దగ్గర ప్రార్థన చేస్తూ ప్రార్థనాపూర్వకంగా వాళ్ళని కానాను యాత్ర నడిపిస్తున్నాడు. నీ కుటుంబాన్ని నువ్వు నీ సొంత ఆలోచనలతో కాకుండా ఎట్లా నడిపించాలంటే, దేవా నీ చిత్త ప్రకారంగా నా కుటుంబాన్ని నడిపించయ్యా, నీ చిత్త ప్రకారంగా నా యజమాని నడిపించయ్యా, నీ చిత్త ప్రకారంగా నా బిడ్డలకు భవిష్యత్తు అయ్యా, నీ ఇష్ట ప్రకారంగా చేయయ్యా. సరెండర్ అయిపో, అప్పుడే ఆశీర్వాదం చూస్తావు. మోషే ఎంతంటే ముఖాముఖిగా దేవుని చూసి అంత తెచ్చుకున్నాడు. నువ్వు అడుగు దేవుని దగ్గర, నా కొడుకు విషయం ఏంటయ్యా అని డైరెక్ట్గా చెప్తాడు. నా దాసరాలు ఈ పని చెయ్యి అంటాడు. సేవ చెయ్యాలని ఉందా? అడుగు దేవుణ్ణి, అయ్యా నాకు నీలో మంచిగా పరిచారకురాలుగా ఇదిగో నేను కూడా నమ్మకంగా ఉండాలని ఉందయ్యా నాకు. అడుగు దేవుణ్ణి. మోషేతో మాట్లాడినట్లుగా ఆయన ముఖాముఖిగా మనతో మాట్లాడతాడు. నాకు ఆ అనుభవం ఉంది అన్నమాట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నరసరావుపేట సేవ కూడా దేవుడు నాకు పేరు చెప్పి వెళ్ళమంటేనే వెళ్ళాను నేను. నరసరావుపేట వెళ్ళిపో అన్నాడు. మరి ఇక్కడయ్యా అన్నీ నేను చూసుకుంటాను, వెళ్ళిపో, పిల్లల్ని, కుటుంబాన్ని, అంతే. నా ఎమ్మటి అమ్ములు వచ్చింది ఆ రోజు. నేను ఎవరిని మర్చిపోనండి. చిన్నపిల్ల అమ్ములు తోడు ఎవరు రావంటున్నారు. నైట్ అమ్ములను తీసుకొని వెళ్ళిపోయా. నైటు నా పరిచర్యలో, దేవుడు నాకు ఇచ్చిన పరిచర్యలో నాకు సహకారంగా ఉండే బిడ్డలు ఎవరిని కూడా దేవుడు దీవించకుండా విడిచిపెట్టల. అమ్ములు కూడా ఈ దినాన్ని ఎంతో బ్లెస్ చేయబడింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆశీర్వాదాలు దీవెనలు ఊరికనే రావు. ఆయన ముఖ చర్మం అంట. అహరోనును ఇశ్రాయేలు అందరూ మోషేను చూచినప్పుడు అతని ముఖ చర్మము ప్రకాశించెను గనుక వారు అతని సమీపింపవేరచరి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం దేవుని పాదాల దగ్గర ప్రార్థన చేస్తే మన ముఖం ఎలాగుండాలి అంటే కనుక చిన్నబుచ్చుకోవటం పోతుంది. అక్కడ ఏమొస్తుందంటే నేను కూడా నా తమ్ముని వలె భక్తిగా ఉండాలి, నేను కూడా నా తమ్ముని వలె అర్పణ సరిగా నేను అర్పించలేదుగా మాలు, అందుకని ఈ అర్పణ యెహోవా దగ్గరికి వెళ్ళలేదు, నేను తెలుసుకోవాలి అని చిన్నవాడైనా కూడా తమ్ముడు నువ్వు ఎలా చేసేవయ్యా, నీ అర్పణ ఎట్లాగా దేవుడు తీసుకున్నాడా అంటే చెప్పేవాడు కదా. నా ఇదిగో ఇది జరిగిదన్నా ఇట్లాగా నేను దేవుని దగ్గర ఎలా అంటే చెప్తే నీకు కూడా ఒక క్లారిటీ వచ్చేది, నీకు ఒక అవకాశం వచ్చేది. దేవుడు నీ అర్పణ కూడా దానిని స్వీకరించి ఈరోజు నువ్వు నరహంతకుడు అయ్యేవాడు కాదు కదా. లేఖనాలు చదివినప్పుడల్లా కయ్యూను ఏమవుతున్నాడు? నరహంతకుడు. మనమైంది మన బ్రతుకులు కూడా అంతే. ఎవరినైనా విశ్వాసులను జ్ఞాపకం చేసుకున్నప్పుడల్లా మంచివాని లిస్టులో ఉంటున్నావా, నువ్వు చెడ్డవాని లిస్టులో ఉంటున్నావా, దుర్మార్గుల లిస్టులో ఉంటున్నావా, సన్మార్గుల లిస్టులో ఉంటున్నావా, విధేయుల లిస్టులో ఉంటున్నావా, అవిధేయుల లిస్టులో ఉంటున్నావా? కౌంటింగ్ పడిపోతుంది. కౌంటెనెన్స్, ముఖ లక్షణము కౌంట్ వేస్తున్నాడు. ఇట్లా మారిపోవాలి ముఖం, భయపడాలి. మోషే ముఖం చూడటానికట భయపడిపోయి సహింపడానికి ఎవరు అసలు భయపడ్డారంట దగ్గరకు రావటానికి కూడా. అన్నమాట అమ్మో
ఆ వెలుగు మేమెక్కడ చూస్తాం? ఆ మహిమను మేము ఎక్కడ చూస్తాం? సామాన్యమైన అక్కడికి ఆహారం కూడా చూడలేకపోయాడు. ఆలోచించండి ఒకసారి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ప్రార్థన చేస్తే మన కుటుంబాల్లో కార్యాలు ఆ నోట అద్భుతంగా చెప్పుకోవాలి, ఆశీర్వాదకరంగా చెప్పుకోవాలి. తదుపరి నిన్ను పలకరించడానికి కానీ, నీకు వందనాలు చెప్పడానికి కానీ, నిన్ను ఇంటికి పిలిపించుకుంటానికి కానీ భయపడాలి. అమ్మో అలాంటి వాళ్ళ మా ఇంటికా? ఆయన అన్నట్టు శతాధిపతి, అయ్యా నువ్వు మా ఇంట్లోకి రావటానికి నేను పాత్రుణ్ణి కాను అని. మహిమగల దేవుడు ఆయన. నా గొప్పతనం కాదు కానీ వాస్తవాలు చెప్పుకోవాలి కదా. మరి ఇక్కడ మీ అనుభవం ఏంటో నాకు తెలియదు, నాకు ఎవరు చెప్పరు కాబట్టి. నాకు నర్సరాపేటలో పిల్లలు చెప్తారు, మీరు నిలబడి చెప్పేటప్పుడు ఒక విధంగా ఉంటారమ్మా, మామూలుగా మాతో మాట్లాడినప్పుడు ఒక విధంగా ఉంటారు. ఆ మాటలో పవర్ మీది కాదు, పరిశుద్ధాత్మ దేవుడు మమ్మల్ని మద్దిచ్చి మా జీవితాలు సరిచేస్తూ ఉన్నాడు. కళ్ళు కూడా అవి మీ కళ్ళు కాదమ్మా, మగ మనుషుల యొక్క కళ్ళు ఎలాగ ఉంటాయో మీ కళ్ళు మగవాళ్ళ కళ్ళులాగా ఉంటాయి చెప్పేటప్పుడు అని. అలాగే మగ మనుషుల కళ్ళు ఎట్టుంటే నాకు ఇప్పుడు అర్థం కావట్లే నాకు. అది ఏందమ్మా అట్లాగన్నావంటే, లేదమ్మా మీ కళ్ళు కూడా మారిపోతాయి, మగవారి కళ్ళలాగా తీక్షణంగా తీవ్రంగా వస్తుంది దృష్టి అని. ఆ రోజు నుంచి నేను మారు మనసు పొందా. అయ్యో నాలో ఇంకా ఏమైనా ప్రభా నీకు వ్యతిరేకమైనవి ఉంటే తీసేయి ప్రభా అని. ఇప్పుడు ఉన్నటువంటి ఈ సాక్ష్యాన్ని కడవరకు దీన్ని నేను కాపాడుకోవాలి ప్రభువా అని. ఏదన్నా ఒకటి అన్నప్పుడు పొంగిపోను, భయం నాకు. ఇంకా ఏమన్నా ఉంటే తీసేయ్యా నీకు అయోగ్యమైన అని ప్రార్థన చేసుకుంటాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, భయపడాలంటే మనల్ని చూసి అమ్మో నోరు కంపు అనుకోకూడదు, దాని జోలికి వెళ్ళకూడదు అనుకోకూడదు. ఆ భయం రాకూడదు మనుషులకి. ఏ భయం రావాలంటే, అమ్మో సావుకురాలు వస్తుంది, సావుకుడు వస్తున్నాడు, వాళ్ళ ఎదుట మనం నిలబడగలమా? కొంతమంది అయితే ఎలా ఉంటారంటే భయం లేదు ఏం లేదు, తెగించి వెళ్ళిపోతూ ఉంటారన్నమాట. నేనే చూసి వాళ్ళని భయపడతా, వీడు ఏంద్రా బాబు వందనాలు కూడా చెప్పండి వెళ్తున్నాడు ఏంది అని. వాళ్ళకి తెలియదు పాపం. తెలియదు అనుకోవాలా, మూర్ఖత్వం అనుకోవాలా, అంధత్వం అనుకోవాలా, ఏమైనా అనుకోవచ్చు. ఇప్పుడు వచ్చేవాళ్ళు అయితేనేమో తెలియదు, ఎప్పటి నుంచో వచ్చేవాళ్ళు అయితే ఏమన్నా వాళ్ళని మీరే చెప్పండి ఆ టైట్లు. నేను చెప్పను అట్లనమాట. దానికి మీరే మనసులో దేవుడు ఇప్పటికే ఇచ్చుంటాడు మీకు, మీరే మాట్లాడుకోండి. దేవుని బిడ్డలు ఎవరైనా సరే, మీరైనా నేనైనా ఎవరైనా మనం ప్రార్థన చేస్తే మాకు ముఖ వచ్చేసి మారిపోవాలి అన్నమాట. ఇంకా నీలో కల్మషం కనపడకూడదు, పాపం కనబడకూడదు, చీకటి కనబడకూడదు, వ్యత్యాసం కనబడకూడదు, చూపులో తేడా కనబడకూడదు, మాటలో తేడా కనబడకూడదు, ఆహ్వానించడంలో తేడా కనబడకూడదు అన్నమాట. అన్నిట్లో అన్నీ మారిపోతాయి. ప్రేమించటంలో కంప్లీట్గా మనిషి యొక్క నేచర్ మారిపోతుంది అన్నమాట. నిజంగా నువ్వు ప్రార్థన చేస్తున్నావు అంటానికి తార్కాణం ఇదే, రుజువిదే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. భయపడిపోయారంట వాళ్ళందరూ కూడాను. తర్వాత 33వ వచనం అదే అధ్యాయం. ఎందుకంటే వాళ్ళు చూడలేకపోయారట మహిమని. మోషే మహిమను చూడలేకపోతేటప్పటికి మోషే ఏం చేశాడంటే ముసుగు వేసుకున్నాడు అన్నమాట. అది ఎందుకంటే ప్రజలు కూడా భయపడిపోతూ ఉన్నారు. ఈ రోజున సంఘం బాగా వినండి అమ్మా, అర్థం చేసుకోండి. ఈ రోజున సంఘం సేవకుడిని చూసినా సేవకురాలను చూసినా వాళ్ళు ఏదో చేస్తారు అని భయపడకూడదు. మా సేవకుడేగా మా సేవకురాలేగా అన్నట్లుగా ఉండకూడదు. ప్రవక్తలైనా సరే, మరి సంఘంలో ప్రవక్తలు ఉన్నారు, సంఘ పెద్దలు ఉన్నారు, సేవకులుగా అభిషేకించబడినటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళు మందిరాల్లో పరిచర్య చేస్తూ ఉన్నప్పుడు వాళ్ళు మరి
సంఘంలో సభల్లో కానీ అట్లు ఇట్లు ఉన్నప్పుడు, అమ్మో అన్న వేస్తున్నాడు, అమ్మ అంకుల్ వస్తున్నాడు, సంఘ పెద్ద గారు వస్తే భయపడాలి. పెద్ద ఆయనే కనపడ్డావు అదే. ఈ రోజున సంఘ పెద్దలను చూసి సంఘం భయపడుతుందండి. అభిషేకించిన సేవకులను చూసి సంఘం భయపడుతుందా? భయపడపోవటానికి కారణము సంఘం కాదు, మీ ప్రవర్తన. ఇది నిజం. మీరు కరెక్ట్గా ఉండి అన్ని విషయాల్లో కూడా ప్రభు పాదాల దగ్గర ప్రార్థన చేసి పరిచర్యలో అగ్ని వంటి వారిగా మోషేలాగా మీరు కనబడితే, మీరేంది, మీ కుటుంబాలేంటి, మీరున్న ప్రాంతాల్లోనే వేల మందిని తీసుకొచ్చి మందిరంలో కూర్చోబెడతారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి సంఘ పెద్ద, ప్రతి ప్రవక్తలు అభిషేకించబడి ప్రవచనాలు ఎత్తమంటే ఎత్తరు. భయం వాళ్ళకి. ఏదో పాపం అని అనుకుంటా. మరి నేను అదే అనుకుంటా. లోపాలు దోషాలు ఉంటేనే ప్రభు పరిచర్యలో మనం బలంగా ఓడబట్టడానికి భయపడతాం. అంతే. నువ్వు సత్క్రియ చేసిన ఎడలా నీ తల అంతే. నువ్వు చేసే ఈ మంచి కార్యాలు అయితే నీకెందుకు భయం? పరిచర్యలో వాడబడు. ఇచ్చిన ప్రవచనాన్ని రిలీజ్ చేయి. వచ్చిన ప్రత్యక్షతను తెలియచేయి. మరుగున ఎంతకాలం మరుగున ఉంటావు? ప్రవక్తల్లో కూడా నేను అన్ని హెచ్చరిస్తున్నాను, ప్రోత్సహిస్తున్నాను. ప్రవక్తలు పౌరుషంగా ఉండాలి. ప్రవక్తలు రగల్చబడాలి. ప్రవక్తలు అగ్ని వలె వాడబడాలి. బ్రతుకులు సరిచేసుకోవాలి. ఏదైనా ఉంటే అప్పుడే నీ ముఖం వెలిగిపోతుంది. ఆ వెలుగులో నుంచి పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడతాడు. ఆ వచ్చే వాక్కు ప్రజలలో భయాన్ని పుట్టిస్తుంది. అది ఏ భయం అంటే పాప భయం. నేను ఈ పాపంలో, నేను దోషంలో ఉన్నాను, అయ్యా ఇది దీన్ని తీసేయ్యా అని. అద్భుతాలు చేసే దేవుడండి మన దేవుడు. ఇలాంటి అనుభవంలోకి రా. నువ్వు ప్రార్థన చేస్తే నీలో ఉన్న పాపం అంతా దూరం అయిపోయి వెలుగుమయం అయిపోతుంది. ఆ చిన్న పుచ్చుకోవటం, ఆ బలహీనపరచడం అన్నీ పోతాయి అమ్మ దేవుని బిడ్డలారా. ఇది నిజం, వాక్య ప్రకారంగా అన్నమాట. ఆయన కొండ మీద మోషే గారు వేరే ఏం చేయలా. 40 దినాలు పగలు నైటు ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. ఈ రోజున మనం ఎన్ని 40 దినాలు వేస్ట్ చేసుకున్నామని చెప్పండి. రోజంతా ఇంట్లో ఎంత ప్రార్థన చేసుకుంటున్నాం? ఈ అనుభవంలోకి వచ్చామా మరి మనము? రాకపోతే ఇకనైనా ప్రభు పాదాల దగ్గర, అయ్యా మోషే గారికి ఇచ్చినటువంటి ఆ వెలుగు అనుభవము మాకు కూడా దయచేయ్యా అని ప్రార్థన చేసుకుందాం. మరొకటి చెప్తాను. దేవునికి స్తోత్రం. సమూయేలు గ్రంథం, మొదటి సమూయేలు గ్రంథము, కొంచెం లేట్ అయినా వినండి. మొదటి సమూయేలు గ్రంథంలో హన్నా దగ్గరికి వెళ్ళిపోదాం మనం. హన్నా కూడా మరి ఆమె కూడా చాలా కోపం ఉంది, చాలా ద్వేషం ఉంది. మొదటి అధ్యాయము, మొదటి సమూయేలు మొదటి అధ్యాయము 17వ వచనం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇదే ముఖం అండి. అది ఎంత ఏడుపో. ఏంటంటే ఆ ఏడుపో మామూలుగా వాళ్ళకి జరిగిందే మాకు జరగలేదే అని ఏడుపు ఉంటుంది కొంతమందికి. వాళ్ళకి దేవుడు చేశాడు, మాకేం చేయలేదే అని. వాళ్ళ అబ్బాయికి సీట్ వచ్చింది, మా అబ్బాయికి సీట్ రాలేదు. వాళ్ళ అమ్మాయి పెళ్ళయింది, మా అమ్మాయి పెళ్ళి అవ్వలేదు. చిన్నతనంలో నాకు ఫ్రెండ్ ఉండే సరస్వతి అని, అమ్మాయి కూతురికి పెళ్లి చేశారు. అంటే 10th క్లాస్ అవ్వకముందు 9th క్లాస్లోనే. నేను ఇంకా చదువుతానే ఉండా.
చదువు అయిపోయింది, కాలేజీకి కూడా వెళ్ళి వస్తున్నాను. ఈ లోపల ఏం జరిగిందంటే, ఆ పెళ్లి చేసిన అమ్మాయికి, సరస్వతికి 3 పిల్లలు, భర్త వాడు తాగుబోతు. వాడేమేంటంటే మరి నాకు ఇంకా అప్పుడు పెళ్లి కూడా అవ్వాల. ఇక ఆ అమ్మాయి భర్త చచ్చిపోయాడు. ఆ పిల్లలు తీసుకొని వాళ్ళ అమ్మ నా ఎదురుగా వెళ్తూ ఉంది. కాలనీలోనే వెళ్తుంటే నేను ఎదురయ్యాను. నన్ను పట్టుకొని ఏడ్చేసేస్తుంది. నన్ను పట్టుకొని ఎందుకు ఏడుస్తుందో అర్థం కావట్లేదు. ఏందమ్మా అంటే, ఇటు పట్టుకొని నన్ను, అమ్మా నీ మెళ్ళో పసుపు తాడు కూడా పడలేదమ్మా, నా కూతురు పసుపు తాడు దిగిపోయిందమ్మా అని ఏడుస్తుంది. ఓ అమ్మ నాయన, ఇదే మెడుపు, ఎట్ట కూడా ఏడుతారా అనిపించింది నాకు. అసలు నాకు అవగాహన, నిజం చెప్తున్నానండి, అదొక కాలం, మా తరము అదొక తరం అన్నమాట. అది మాకు తెలియదు. ఈ పసుపు తాళ్ళు, ఎర్రతాళ్ళు, నా మెళ్ళలో పసుపు తాడు పెడతామైంది, ఆమె మెళ్ళలో పసుపు తాడు పోవటమైంది. అసలు నాకు పసుపు తాడు ఎందుకు వేస్తారో తెలియట్లేదు నాకు. అమ్మో, ఒకవేళ పసుపు తాడు వేసుకుంటే అది దిగిపోద్ది, కావాలి పసుపు తాళ్ళు వేసుకోకూడదు ప్రభు అనుకున్నా. అట్టగా చేసాడు వేసేయ నన్ను. ఏందో తెలియకోకుండానే చిన్న చిన్న కోరికలు కదా అయ్యి. ఈ పసుపు తాడు ఏమో కానీ అది వేసుకుంటే తెగిపోద్ది, కావాలి నాకు పసుపు తాడు వద్ద ఏమొద్దయ్యా అనుకున్నా. ఏ తాళ్ళు లేవు. దేవుని ఆయన నాకు తాడయ్యి లాగుతూ ఉన్నాడు, ఎడుబావాలి అటు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. గొప్ప దేవుడు అండి మన దేవుడు. అట్లా కొంతమంది అసూయ పరులు ఏడుస్తూ ఉంటారు. ఓరక ఏడుపు, ఒకటే ఏడుపులు. ఇప్పుడు ఆటో మీద రాస్తాడు, మీ ఏడుపులే మాకు దీవెనలు అని. బాగుంటే ఓర్చుకోలేరు, ఆశీర్వాదకరంగా ఉంటే తట్టుకోలేరు. ఒకవేళ ఏ అమ్మాయిన బాగా నవ్వుతూ ఉంటే దీనికి ఏమి సిగ్గులిసి అంత లేదనుకుంటా, ఒకటే నవ్వినట్టుంది, పళ్ళన్నీ బయట వేసుకున్నాను. దానికి కడుపులో ఎంత ఉండదు పాపం. జీవితాంతం ఏడుస్తూ ఉంటారు. విశ్వాసంతో దేవుడే చేస్తాడులే కార్యాలని హ్యాపీగా ఉంటారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ నవ్వు కూడా జనాలకు ఇబ్బందిగానే ఉంటుంది. అంటే ఏంటంటే నాకులాగా ఏడవదేంది అని. ఇది మంచిది కదండి. ఈమె కూడా అట్టగా అన్నమ్మగారు కూడా మందిరానికి వెళ్తానే ఉంది. ఏడుపు, అసూయ, ద్వేషం అన్నీ ఉండవు అమ్మగారికి. మళ్ళీ ఈమె సావుకురాలంట, కింద రాయబడి ఉంటుంది. అదే చెప్తున్నా మీకు నేను. మంచి స్థానంలో ఉంటారు, కానీ దేవుడు వాళ్ళకి కార్యాలు చేయడు. మంచి ప్రార్థనా పరులు, మంచి సేవకుత్వంలో ఉన్నటువంటి వాడు ఏందో తెలియదు, ఒకలాంటి వెలుతుతోటి కదువుతూ ఉంటాయి జీవితాలు. అందుకని ఏమవుతూ ఉంటాయి, ముఖాలనే చిన్నాభిన్నం అయిపోయి ఎవరితో మాట్లాడరు. తోటి సేవకులతో మాట్లాడరు, తోటి విశ్వాసులతో మాట్లాడరు. ఒంటరిగా వచ్చి కూర్చుంటారు, ఒంటరిగానే వెళ్ళిపోతారు. ఎవరితో కలవరు వాళ్ళు. ఇలాంటి వాళ్ళని ఏం చేయాలండి? ఏం చేయలేం, దేవుడు తప్ప. సమాధానకరమైన మనస్సు ఉండదు, సమాధానకరమైన మనస్సు ఉండదు. ఒక్కొక్కళ్ళు ఏం చేస్తారంటే, ఇప్పుడు దొంగ ఉంటాడే, దొంగ ఏం చేస్తాడు? ఓనర్స్ ఉంటారు, ఇంటి ఓనర్సు, ఇంటికల్లా వాళ్ళు, ఆ పేట వాళ్ళు అందరూ సొద్దని పడుకున్నదాకా దొంగ ఉంటాడు. ఆ దొంగతనం చేయడానికి వచ్చేటప్పుడు చక్కగా మంచిగా హీరోలాగా వస్తాడా? ఎట్టొస్తాడు? ఏదో అంటారు, నూనె పూసుకుంటారంట, నల్లడు గొడ్లు అసలు ముసుకేసుకుంటాడంట. వాడు సామాను పట్టుకొని పోతా ఉంటే కనపడితే ముసుకేసుకున్నాడు దొంగ. కొంతమంది చూడండి, అవమ్మ ఆదాము యెహోవా దేవుడు వచ్చినప్పుడు ఎన్ని తీస్తే చాలా వస్తున్నాయండి, దేవునికి స్తోత్రాలు. మరి తినొద్దన్న పండుని తిన్నారు. తిన్న తర్వాత ప్రభువారు వచ్చారు. ప్రభువారు వచ్చి, అదాం ఎక్కడా అంటే, ఏంది ఎక్కడా? చెట్ల చాటున. ఎందుకు? ముఖం చూపించలేకపోదు. వై? ఏమా ఎందుకు భయ్యు? నువ్వు తప్పు చేయకపోతే ఎందుకు దక్కుంటున్నావు? స్కూల్లో టీచర్ గారు, రా హోంవర్క్ చేశాను అందరూ అడుగుతూ ఉంటే, ఈ చేయనోడు ఏడ ఉంటాడంటే అనుకుంటాడు. వాడు వెనక వెళ్తూ ఉంటాడు. ఆత్మీయతలో కూడా అంతే. ధైర్యంగా సౌకర్యాల దగ్గరకు వచ్చి ఇది అని చెప్పలేరు, భయం. ఒక్కొక్కళ్ళు అయితే కంటికి కూడా కనపడరు. ఒక్కొక్కళ్ళు ఫంక్షన్లకి, పార్టీలకి, సావులకి, దినాలకి, వాటికి వీటికి వస్తారు. ఏడుంటారు? కొట్లు చోటున, చెట్ల చోటున, ఇళ్ళ చోటున, కుర్చీల చోటున ఆడాడ కూర్చొని అంతా అయిపోయింది. వాళ్ళు వెళ్ళిపోయారా? ఎవరు వాళ్ళు? వాళ్ళే. ఎందుకులే వాళ్ళ ముందు
దమ్ముంటే రా, మరి దమ్ముంటే నా ముందుకు రా, నా ముందు వచ్చి కూర్చో. ద ఫ్యాషన్ ఆఫ్ ది క్రైస్ట్ వెళ్ళానండి, చెబుతున్నాగా, అది కూడా చూశాను. దాంట్లో సైతాను ఎట్లా వెళ్తుందంటే ఎలాగ వెళ్ళిపోతుంది. అట్లాగే నన్ను చూడగానే కొంతమంది ఎట్ట వెళ్తారంటే ఎట్టా వెళ్ళిపోతారు. ఎందుకు తెలియదు, నాకే తెలియదు. వచ్చావు కదా, ధైర్యంగా నిలబడు, ధైర్యంగా కూర్చో. ధైర్యంగా కూర్చుంటానికి దమ్మేది అక్కడ చట్టసాటుకి నువ్వు చేసే తప్పు అని నీకు అర్థమైంది కాబట్టి మనిషి ముందు నిలబడలేకపోతున్నాము అన్నమాట. అంతే. నువ్వు కరెక్ట్ చేస్తే ధైర్యంగా వచ్చి నిలబడతావు. సేవకుడైనా సేవకురాలైనా ఎవరు ఎదుటైనా సరే. ఒకవేళ తెలియక చేస్తే గనక దాసులు నిన్ను హెచ్చరిస్తారు. నువ్వు తప్పు చేసేవని తెలిసి చేస్తున్నావు తప్పు నువ్వు. అందుకే ఎదటపడి అవ్వమలాగా ఆదావులాగా ముందుకు రాలే. మొక్కను దాచుకున్న మొక్కం ఇది. మొక్కలు దాచుకుంటారు, మనుషులు దాచిపడతారు అన్నమాట. అలా వద్దుమ్మా, దేవుడు దాన్ని దుఃఖపడుతున్నాడు. ఈ ముఖాలన్నీ వద్దు మనకి. మీకు ఒక మంచి ముఖం, వెలుగు ముఖం, ఆశీర్వాదకరమైనటువంటి ముఖం ఇవ్వటానికి దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అమ్మగారు ఇక్కడ కూడా ఏం కూడా అసూయతోటి ద్వేషంతో భర్తనే అంటుంది, ఏమ్మా నీకు నీ పిల్లోడిని కాదా అంటే, ఊరుకోయా బాబు, నాకు పిల్లలే లేరని ఆ భర్త మీద కాసేపు ఆయాసపడింది, ఇటు వచ్చి పెనిన్నా మీద కొంతసేపు ఆయాసపడింది, అన్నిటి మీద విరక్తి. ప్రార్థన కూడా చూడండి, అత్యంత కోపకారణాన్ని బట్టి అంట ప్రార్థన చేస్తూ ఉందంట. నేను నీ సేవకురాలైనటువంటి నన్ను పనికి మాలిన దానిగా ఎంచవద్దు, అత్యంతమైన కోపకారణమును బట్టి బహుగా నిట్టూర్పులు విడుచుచు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చాలా కోపంతో వచ్చానయ్యా దేవుని సన్నిధికి. ఆమేన్. హల్లెలూయా. బాగా అర్థం చేసుకోండి అమ్మా. మందిరానికి రావటం కూడా ఇప్పుడు నీవు అసూయతో రావచ్చు, కక్షతో రావచ్చు, కోపంతో రావచ్చు, నీ మనసు ఏదైతే ఉందో ఆ మనసుతో రావచ్చు. కానీ జీవము కలిగినటువంటి దేవుడు నిన్ను తాకగానే రైద సబ్జరవాద్య షరీఫవరి కమాన్, ఆత్మదేవుడు నిన్ను తాకుతూ ఉండగానే నీలో ఉన్నటువంటి ఆ మానవ నైజత్వము రౌది ఆ షరీఫవర్, ఆ అగ్ని నిన్ను కాల్చివేస్తుంది. నీలో ఉన్నటువంటి ఆ సహజత్వము అగ్నితో కాల్చబడుతుంది అన్నమాట. ఆమేన్. హల్లెలూయా. అది ఎలా తెలుస్తుంది అంటారా మీరు? చక్కని వాక్యం. అంతటా ఏలి నీవు క్షేమముగా వెళ్ళము, ఇశ్రాయేలు దేవునితో నీవు చేసుకున్న మనవిని ఆయన దయచేయునుగాక అని ఆమెతో చెప్పగా, ఆమె అతనితో, నీ సేవకురాలైన నేను నీ దృష్టికి కృపనొందుదునుగాక. తరువాత స్త్రీ తన దారిన వెళ్ళిపోయి భోజనము చేయిచు నాట నుండి దుఃఖముఖిగా నుండుట మా. ఆమేన్. హల్లెలూయా. రెప్పపాటులో మార్పండి. అంతకుముందు కూడా రెండు వచనాల ముందు కూడా కోపంతో ఉన్న అమ్మగారు కదా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన దేవుడు ఎంత గొప్పవాడో కదా. కోపంతోనైనా సరే దేవుని పాదాల దగ్గరకు వచ్చినా తన మనసు మాత్రము తనలో కోపం ఉందని కూడా అర్థం. అదే చెప్తుంది, అత్యంత కోపంతో నీ దగ్గరకు వచ్చానయ్యా అని. నిజంగా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున నువ్వు ఏ మనసుతో వచ్చావో కరెక్ట్గా దాన్ని ఒప్పుకో దేవుని దగ్గర. అది ఏ మనస్తత్వంతో దేవుని సన్నిధికి వచ్చావో, ఏ మనస్సుతో ప్రభు పాదాల దగ్గరకు వచ్చావో, ఉన్నది ఉన్నట్లుగా ప్రభు పాదాల దగ్గర దాన్ని ఒప్పుకో. బైలవాశీకరాధ్యాసరే పవార్, మహిమ కలిగినటువంటి ఆ అగ్ని నిన్ను దహించి వేస్తుంది. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. మనకి ఈ ముఖాలన్నీ తీసేసి సంతోషకరమైనటువంటి ముఖం ఇవ్వడానికే మనుష్య కుమారుడుగా ఉన్నప్పుడు జీవంగల్లా దేవుడు చేసిన పని ఒక్కటి మనం నేర్చుకుందాం. లూకాసు వార్త 9వ అధ్యాయం. లూకాసు వార్త 9వ అధ్యాయంలో పేతురు, యోహాను, యాకోబులు ప్రార్థన చేయటానికి మరి పర్వత కొండ మీదకు వెళ్ళారు. మనం ఆ సన్నివేశాన్ని వాక్య భాగంలో నుంచి చూసుకున్నాం. దాదాపు 3 సువార్తల్లో కూడా ఉంటుంది. లూకాసు వార్త 9వ అధ్యాయము 28వ వచనం.
ఈ మాటలు చెప్పినది మొదలుకొని రమారమి 8 దినములైన తరువాత ఆయన పేతురును, యోహానును, యాకోబును వెంటబెట్టుకొని ప్రార్థన చేయుటకు అమ్మా ఒక కొండ ఎక్కి. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ 2 చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా, హల్లెలూయా. మనుష్య కుమారుడుగా భూమి మీద తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చినటువంటి మన సర్వశక్తి కలిగినటువంటి దేవుడు ప్రార్థన చేయుటకు ఒక కొండ ఎక్కెను. రౌది కస్మరవాద్యాశరిపవార్ రైతు వల్వరాధ్యాశ. భూమి మీద ఉన్నటువంటి దేనితో కూడా నాకు సంబంధం లేదు. నన్ను పిలిచి తన చిత్తము నెరవేర్చుటకు భూమి మీదకు పంపించిన నా దేవునితో నాకు సంబంధం. ఆ తండ్రితో నేను మాట్లాడుకోవాలి. థ్యాంక్ యూ జీసస్. యోహాను సువార్త చదవద్దు 17వ అధ్యాయం అని అంటాడు, తండ్రి నీవు నాకు అప్పగించినటువంటి పని భూమి మీద నేను నెరవేర్చి నిన్ను మహిమపరచితిని అంటాడు. అది నీకు అప్పగించిన పని ఏంది? సేవే ఇవ్వనక్కర్లేదండి. నీకు ఒక మంచి కుటుంబాన్ని ఇచ్చాడు, నీకు చక్కటి బిడ్డలను ఇచ్చాడు, మంచి ఉద్యోగం ఇచ్చాడు, మంచి భార్యని ఇచ్చాడు. సరిగా దాన్ని ఏళ్తున్నావా? ఒక తల్లిగా ఏళ్తున్నావా? ఒక తండ్రిగా కుటుంబాన్ని బాధ్యతగా చూసుకుంటున్నావా? ఇదే నీకు అప్పగించిన పని. ప్రవక్తలుగా మీకు అప్పగించిన పని చెయ్యండి. చెయ్యాలి అంటే కనుక ఈ కొండ అనుభవం కావాలి అన్నమాట. భూప్రపంచం మీద భూమి మీద జరుగుతున్న దేనిలో కూడా మనం పాలిభాగస్తులం కాకూడదు. ప్రార్థన అనుభవంతో ఏమైపోవాలో తెలుసా? ఆయన ప్రార్థన చేయుటకు కొండ ఎక్కాను. ఆయన ప్రార్థించుచుండగా 29 ఏం మారిందమ్మా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన ప్రార్థించుచుండగా ఆయన ముఖ రూపము మారెను. దేవునికి స్తోత్రం. ప్రార్థన చేయించు ఉండగానే ముఖ రూపం మారిపోయిందంట. పేతురు, యాకోబు, యోహానుని మిగిలిన వాళ్ళందరూ ఎందుకు తీసుకెళ్ళలేదు? అంతే. చాలాసార్లు చెప్పుకున్నాం కూడా ఈ విషయం. ఈ విషయంలో నన్ను తీసుకెళ్ళలేదు ఏంది? నేను కూడా శిష్యునేగా, నేను అంత ఎక్కువ అయ్యానా, నేను చేయనా ప్రార్థన, నేను ఉండనా మంచిగా అట్ట అనుకోకూడదు. దైవ చిత్తం అనుకోవటం మేలకుండూరుకోవాలి. అంతే. ఆయనకి చిత్తమైంది, ఆయనకి ఇష్టమైంది. వాళ్ళు ముగ్గురిని ప్రత్యేకమైన అనుభవంలోకి తీసుకెళ్ళాలి. కారణమేమనగా ప్రభు వారికి భవిష్యత్తు తెలుసు. మనం ఏంటంటే ఇప్పుడున్న దాన్ని చూస్తాం, కొద్దిగా గొప్ప ప్రవచనాల ద్వారా దర్శనాల ద్వారా తెలియజేస్తే అర్థమైంది, కానీ అసలు ఫ్యూచర్ మొత్తం కూడా యేసయ్యకి తెలుసు అన్నమాట. మన మహా గొప్ప దేవుడికి తెలుసు ఆయన. అందుకని రాబో దినాలు వీళ్ళ ముగ్గురు ఏం కాబోతున్నారో ఆత్మదేవుడికి తెలిసే తీసుకెళ్ళాడు. వీళ్ళ ముగ్గురు రాసినటువంటి పత్రికలు అమోఘం అన్నమాట. యోహాను సువార్త, పేతురు రాసిన పత్రికలు, యాకోబు రాసిన పత్రికలు చదవండి. జీవితమే ధన్యమైపోతుంది, మారు మనసు వస్తుంది అన్నమాట. అది అంత అద్భుతమైన పత్రికలు అవి. ఇది తెలుసు. అందుకనే పేతురు అబద్ధమాడిన, కోపగించిన, కుమారుడా నీ సంగతి ఏంటో నాకు తెలుసు అని దగ్గరికి తీసుకొని సరి చేసుకున్నాడు. థ్యాంక్ యూ జీసస్, హల్లెలూయా. ముఖం మారిపోయింది ప్రభువు వారిది. దగదగ వస్త్రాలు కూడా నట ఎలాగైపోయినాయి? ఆయన వస్త్రములు తెల్లనివయ్యి దగదగ మెరిసెను. ఈ అనుభవం ఉందా మనకి? ఆలోచించండి. ప్రార్థన చేసే ప్రతి ఒక్కళ్ళు కూడాను, అమ్మ ఆయన యేసయ్యా, మనం మనుషులమే, మనకు అట్లా వచ్చిద్దమ్మా అనుకుంటారా? అందుకనే చెప్పాడు, మీరు యెరూషలేము నుంచి వెళ్ళొద్దు. నా వలన వినినటువంటి తండ్రి యొక్క వాగ్దానాన్ని పొందుకునే వరకు కనిపెట్టి ప్రార్థన చేయండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. వాగ్దానాన్ని పొందుకునే వరకు కూడా మీరు కనిపెట్టి ప్రార్థన చేయండి. కాబట్టి
ప్రభు పాదాల దగ్గర మనం ఎంతో ఇదిగా తగ్గించుకొని ప్రార్థన చేయాలి. అంతేగాని ఆ వాగ్దానానికి నేను పాత్రుని కాదులే, నేను తప్పు చేస్తున్నాను, పాపం చేస్తున్నాను అనుకోకూడదు. అన్నీ పోతాయి. అన్నమ్మ ప్రార్థన చేస్తాడు, కోపం బాల అక్కడి నుంచి ఏడవడం మొదలు మాకు ఆపేసింది, చక్కగా హ్యాపీగా వెళ్ళిపోయింది అన్నమాట. ఈ రోజున ప్రభు పాదాల దగ్గరికి మనం వస్తే శరీర బలహీనతలు, ఆత్మీయ బలహీనతలు, మానసిక బలహీనతలు అన్నీ కూడా ఆయన సన్నిధిలో ఆయన అగ్నితో కాల్చివేస్తాడు ఆ దేవుడు. అందుకని చివరిగా ఒక్క మాట, చివరిగా యెషయా గ్రంథంలో చదువమ్మా. సొగసైనను స్వరూపమైనను 50 చివరి మాట చదువుకుంటే మనకి ఏంటంటే ఈ ముఖాలన్నీ మారిపోయి మంచిగా రావటానికి మన యేసయ్య ఏమయ్యాడో తెలియాలి అంటే కనుక యెషయా గ్రంథము 53వ అధ్యాయం. ఎండిన భూమిలో మొలిచిన మొక్కవలెను ఏది అన్నమాట. ఏమ్మా, అతనికి స్వరూపమైనను సొగసైనను. ఎందుకని? అసలు యేసు ప్రభు వారి అంత యూదులు ఎంత అందగాడు, అసలుకి అంతటి అందమైన రూపం, చక్కని రూపం. చివరికి మన కొరకు ఏమైపోయింది? ఆ ముఖం సొగసు అయినను స్వరూపమైన లేకుండా పోయిందన్నమాట. మన కోసం మనం చేసిన తప్పులకి మన ముఖాలు మార్చుకుంటున్నామని, మన ముఖం చిన్నపోయిందని, మన ముఖం కోపంతో ఉందని, మన ముఖం అబద్ధంతో ఉందని, మన ముఖం పాపంతో ఉందని వీళ్ళందరూ కాదులే, వీళ్ళందరినీ ఒక్కొక్కరిని కాదు, నన్ను నేనే శిక్షించుకుంటాను. నా ముఖాన్ని శిక్షించుకుంటే కానీ అందరి ముఖాలు అందంగా ఉండవు అనుకున్నాడు. దేవా స్తోత్రం. అందుకని ఆయన ముఖాన్ని వాళ్ళకి అప్పగిచ్చేశాడు. నన్ను కొట్టండి, గుద్దండి, ఉమ్మి వేయండి, ఏమైనా చేయండి, నా గడ్డాన్ని పీకండి, ఇంకా ఏమైనా చేయండి, ఇదంతా కూడా మీ కొరకే అంటున్నాడు. ఇదంతా మీకోసమే. నన్ను ఎన్ని చేసినా, నా రూపం పోయినా పర్వాలేదు, కానీ నా ప్రజలు అందంగా రావాలి, నా ప్రజలు వెలుగులోకి రావాలి, నా ప్రజలు నా బిడ్డలుగా మార్చబడాలి అంటే నేనే వాళ్ళ రూపంలోకి వెళ్ళిపోవాలి అని ఆయన ముఖాన్ని అందం లేకుండా చేసుకున్నాడంట. సొగసైనను స్వరూపమైనను లేదు. మనం అతన్ని చూచి అపేక్షించినట్లుగా ఆయన యందు, నువ్వు అసలు ఆ టైంలో యేసయ్యను చూస్తే మనం అసలు ఆయన్ని ప్రేమించలేమంట. ఈయన దేవుడా అన్నట్లుగా అన్నమాట. దేవుడైతే ఈయన దెబ్బలు ఎందుకు తిన్నాడు, దేవుడైతే ఈ విధంగా ఉమ్మెందుకు ఎంచుకున్నాడు, దేవుడైతే ఆ కిరీటం ఏందని అనిపించుకునే అంతగా అన్నారు కదా. నిజంగా నువ్వు యూదుల రాజు అయితే అన్నట్టుగానే ఆ రోజున వాళ్ళు అంటాం కాదులే కానండి, నిజంగా మనం అంతే అనేవాళ్ళమే. నువ్వు దేవుడివా, నువ్వు అద్భుతాలు చేసావా, మరి నువ్వు ఎందుకు రక్షించుకోలేకపోయావు? ఈ రోజున దైవ సేవకులకి సేవకురాళ్ళకి పెట్టిన బిరుదు ఏంటంటే, వాళ్ళంటే సేవ చేస్తారంట, వాళ్ళంటే అంత శోధనే. అదొక నరకం. కానీ నరకంలోనే ముంచాడు దేవుడు. ప్రభువారు చనిపోయిన తర్వాత మరణ భూస్థాపన పునరుద్ధరణ సమాధిలోనే ఉన్నాడా? తిరిగి లేవలేదా? ఎట్లా లేచారు? మహిమా స్వరూపుడు, ఇక శాశ్వతమైనటువంటి మహిమ అది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నిజముగా మనం గనక క్రీస్తు యేసు నిమిత్తము శ్రమ శోధన అయితే మన స్వయంకృత అపరాధాలు కాక, ఇది కూడా మనం పరిశీలన చేసుకోవాలి. మన సొంతగా మనం పాపం చేసుకొని మనం అవిధేయులుగా ఉండి చేసే కష్టాలు, శ్రమలు, శోధనలు చాలా వస్తాయి. వాటిని దేవుని శ్రమలతో పొందిక పెట్టకూడదు. నువ్వు దేవుని నిమిత్తమే శ్రమ పడితే, అబద్ధం ఆడకుండా, సత్యంలో ఉండి, మోసం చేయకుండా, పాపం చేయకుండా, దేవునికి నమ్మకంగా ఉండి కనుక నువ్వు శ్రమ అనుభవిస్తే ఆ శ్రమనే దేవుడు మహిమగా మలుస్తాడు. ఆమేన్, హల్లెలూయా.
దానికి రుజువు ఏంటంటే మన ప్రభువారు సొగసైన స్వరూపమైన లేకపోయినా కూడా తండ్రి మరల మహిమా స్వరూపుడిగా మన ప్రభువారిని లేవనెత్తి ఇప్పటికీ మన మధ్య ఆత్మదేవుడుగా సంచరిస్తూ ఇంకా ఆయన చేతులు చాచి పిలుస్తూ ఉన్నాడు. మీకోసమే కదమ్మా, మీ మొక్కలు ఆ విధంగా అవ్వకూడదనే కదా నా మొక్కాన్ని నేను స్వరూపమైన లేకుండా చేసుకున్నాను. ఇంకా మీరు ముఖాలు మార్చుకోవటం ఎందుకు? వద్దు. చిన్నబుచ్చుకోవటం ఎందుకు? వద్దు. కోపగించుకోవటం ఎందుకు? వద్దు. అసూయ ద్వేషాలతో ఉన్నారా? వద్దు. ఇప్పుడైనా మీరు ముఖం మార్చుకుని చక్కగా మంచిగా ఉంటే మీ ముఖాల్లో నా వెలుగును చూపించి వెలుగు కార్యాలు మీ కుటుంబాల్లో, సంఘంలో, పరిచర్యలో నేను జరిగిస్తానని పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడి మాటలు దీవించును గాక.